నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. ముందుగా వార్తల్లోని హెడ్లైన్. భక్తి శ్రద్ధలతో మహాశివరాత్రి పర్వదినం భక్తులతో కిటకిటలాడిన గోదావరి స్నానఘట్టాలు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలి. శైవ క్షేత్రాల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి పూజలు. మార్కండేయేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు, బారులు తీరి స్వామివారిని దర్శనాలు. భక్తులతో కిటకిటలాడిన మరో ఉజ్జయిని రోటరీ మహాకాళేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు. రాజమహేంద్రి ఫ్రెండ్స్ సర్కిల్ అన్నదానం భారీగా తరలివచ్చిన స్వీకరించిన భక్తులు. పరమశివుడికి ప్రీతిపాత్రమైన మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా గోదావరిలో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తారు. రాజమహేంద్రవరం నగరంతో పాటు పరిసర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో గోదావరి స్నాన ఘట్టాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయి దర్శనమిచ్చాయి. ముఖ్యంగా గోదావరి పుష్కరాల రేవు వద్ద తెల్లవారుజామున 3 గంటల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తుల తాకిడి అధికం కావడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గోదావరి బండి రోడ్ మీదుగా వాహనాలు రాకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రణ చేశారు. అయినప్పటికీ పుష్కరాల రేవు వద్ద భారీగా జనసందోహంతో అడుగు తీసి అడుగు వేయడానికి లేని పరిస్థితి నెలకొంది. గోదావరి నదితో పాటు శివలింగం వద్ద కూడా భక్తులు భారీగా పుణ్యస్నానాలు చేశారు. పుష్కరాల రేవులో ఉన్న శివాలయం, ఇతర ఆలయాల్లో భక్తులు పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పుష్కర ఘాట్తో పాటు కోటిలింగాల ఘాట్, మార్కండేయ ఘాట్, శ్రద్ధానంద ఘాట్, సరస్వతి ఘాట్, గౌతమ ఘాట్లో కూడా భక్తజనం రద్దీ కనిపించింది. గోదావరి బండి రోడ్డు పూర్తిగా జనంతో నిండిపోయి గంటల తరబడి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మహాశివరాత్రి సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గోదావరి ఘట్టన ఉన్న ఉమా మార్కండేయ స్వామి ఆలయం, కోటిలింగేశ్వర స్వామి, సారంగధరమెట్ట, జాంపేట తదితర ప్రాంతాల్లోని శివాలయాల్లో ఆ పరమశివుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయా ఆలయాల ప్రధాన అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ గోదావరి స్నానాల రేవుల్లో ముందుగా చేసిన ఏర్పాట్ల పట్ల పలువురు భక్తులు తనకు వద్దకు వచ్చి సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది శివరాత్రికి స్నానాల రేవుల్లో సదుపాయాలు బాగా చేశారని చెబుతున్నారని పేర్కొన్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం భక్తుల మనోభావాలను గౌరవించి అందుకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించడానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు. అయితే అంచనాలకు మించి పుణ్యస్నానాలకు భక్తులు పోటెత్తారని, ప్రయాగ్రాజ్ కుంభమేళకు 40 కోట్ల మంది యాత్రికులు వస్తారని అంచనా వేస్తే సుమారు 60 కోట్ల మంది వచ్చారని, రానున్న గోదావరి పుష్కరాలకు 10 కోట్ల మంది యాత్రికులు వస్తారని భావిస్తున్నామని, కానీ 15 కోట్ల మంది వచ్చే అవకాశం ఉందన్నారు. కుంభమేళ అనుభవంతో రానున్న గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇక శివరాత్రి పుణ్యస్నానాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టామని గుర్తు చేశారు. ఆయన వెంట పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. శివరాత్రి పర్వదినం కావడంతో నగరంలోని చారిత్రక ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాలన్నీ బుధవారం భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు శ్రీ ఉమా మార్కండేయేశ్వర ఆలయంలో పరమశివుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శివనామ స్మరణతో ఆలయం మారుమ్రోగింది. స్థానిక గోదావరి ఘట్టన వెంచేసి ఉన్న ఉమా మార్కండేయేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజామున లింగోద్భవ కాలంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు అనంతరం మహాశివరాత్రి దర్శనాలకు భక్తులకు అనుమతించారు. భక్తులు భారీ ఎత్తున తరలి రావడంతో ఆలయంతో సందడి నెలకొంది.
పరమశివుడికి ప్రీతిపాత్రమైన మహాశివరాత్రి పర్వదినం కావడంతో శివయ్య దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండి మధ్యాహ్నం ఆలయం మూసే వరకు కూడా భక్తుల రద్దీ కొనసాగింది. ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పుష్పాలతో అందంగా అలంకరించారు. ఈవో రాజుబాబు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రధాన అర్చకులు పెద్దింటి నీలకంఠ శర్మ మార్కండేయేశ్వర స్వామి వారికి వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ కమిటీ మాజీ చైర్మన్ ఇన్నుమూరి దీపు, పలువురు నగర ప్రముఖులు, రాజకీయ పార్టీల నాయకులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రాజమహేంద్రవరం నగరం పవిత్ర గోదావరి నదీ తీరం నందు వేయించేసి ఉన్న శ్రీ ఉమా మార్కండేయ స్వామివారి దేవస్థానం నందు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉదయం 1 గంట నుంచి శ్రీ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి అనంతరం 3 గంటలకు భక్తులకి దర్శన సదుపాయం ఏర్పాటు చేయడమైనది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగజేయకుండా క్యూ లైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేసి ఉచిత దర్శనం, ప్రత్యేక దర్శనం, శేఖర దర్శనం ఏర్పాటు చేయడమైనది. ఎప్పటికప్పుడు శానిటేషన్పై ప్రత్యేక దృష్టి పెట్టి అదనంగా శానిటేషన్ సిబ్బందిని నియమించి ఆలయ పరిసరాలను శుభ్రంగా ఉండే విధంగా ఏర్పాటు చేయడమైనది. భక్తులకు మంచినీరు, ఉచిత ప్రసాదం ఏర్పాటు చేసి అలాగే పిల్లలకు పాలు, బిస్కెట్లు కూడా ఏర్పాటు చేయడమైంది. ఈరోజు రాత్రి 7 గంటలకు శ్రీ స్వామివారి దివ్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే రేపు సాయంత్రం 4 గంటలకి శ్రీ స్వామివారి రథోత్సవం ఊరేగింపు జరుగుతుంది. ఈ కార్యక్రమాలకు హాజరయ్యి శ్రీ స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఓం నమ శివాయ. గౌతమి తీరంలో వేంచేసి ఉన్న రాజమహేంద్రవరంలో శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి వారి దేవస్థానం ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం తెల్లవారుజామున 12 గంటల నుండి కూడా భక్తులందరూ కూడా స్నానమాచరించి ఉదయం స్వామివారికి దర్శనానికి 1 గంట నుండి కూడా విశేష అభిషేకములతో దేవాలయం కిటకిటలాడుతూ ఉంది. ప్రథమాభిషేకం 1 గంటకి ప్రారంభమై ఉన్నది. భక్తులందరూ గోదావరి స్నానమందించి స్వామివారికి దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉన్నారు. స్వామివారికి ఈరోజు ఉదయం పంచామృత అభిషేకములు, అలాగే మధ్యాహ్నం 1 గంటకి 120 ఏకాదశ రుద్రాభిషేకములు, 1,00,000 బిల్వార్చన, అమ్మవారికి 1,00,000 కుంకుమార్చన, సాయంకాలం స్వామివారి కళ్యాణము, రాత్రి లింగోద్భవ సమయంలో విశేష హారతులు కూడా విశేషంగా ఈ మహాశివరాత్రి రోజున జరుగుతున్నవి. ఓం నమ శివాయ. ఈరోజు ఉమా మార్కండేయ స్వామి గుడి ఆలయంలో అశేషమైన భక్తి జనాలతో కిటకిటలాడుతుంది. అలాగే ఎమ్మెల్యే గారు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మార్కండేయ ఘాట్ అయితే కానీ గుళ్ళో ఏ క్యూ లైన్లో ఎవరు చిన్నపిల్లలు ఉన్నా కానీ సపరేట్గా పంపించమని పాలు అలాగే ఫ్రూట్స్ అందరు భక్తి జనాల్లో పంచిపెడుతూ అంతా శుభ్రంగా జరుగుతుందని కోరుకుంటున్నాం. స్థానిక గౌతమి ఘాట్లో వేంచేసి ఉన్న శ్రీ మహాకాళేశ్వర ఆలయంలోని మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బుధవారం తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాల నుండి 3 గంటల 30 నిమిషాల వరకు రుద్రాభిషేకం జరిగింది. స్థానిక గోదావరి ఘటన గౌతమ ఘాట్లో వెంచేసి ఉన్న మరో ఉజ్జయిని రోటరీ మహాకాళేశ్వరాలయానికి భక్తజనం పోటెత్తారు. మహాశివరాత్రి పర్వదినం కావడంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ వ్యవస్థాపకుడు పట్టపగుల వెంకట్రావు ఆలయం వద్దనే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాలకు భస్మాభిషేకం జరిగింది. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు రుద్రాభిషేకాలు స్వయంగా భక్తులతో జరిపించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించగా భక్తులు తిలకించారు. వేల సంఖ్యలో భక్తులు భారీగా తరలివచ్చి పరమశివుని దర్శించుకుని స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని
కొండవీటిలో రాజమహేంద్రి ఫ్రెండ్స్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో 12వ వార్షిక అన్న సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా జరిగింది. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి తిరిగి వెళ్తున్న భక్తులను ఆత్మీయంగా ఆహ్వానించి అన్నప్రసాద వితరణ చేశారు. భక్తులు భారీగా క్యూ లైన్లో బారులు తీరి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని నగర ప్రముఖులు నండూరి సుబ్బారావు, మాజీ కార్పొరేటర్ నండూరి రమణ కుటుంబ సభ్యులు ప్రారంభించారు. పొన్నాడ పోలారావు, దిడ్డి సూరిబాబు, లవ్లీ శివ, అక్కిశెట్టి నాని, శేఖర్, గన్నెబోయిన సత్తిపండు, కోట సత్తి ఫ్రెండ్స్ సర్కిల్, కె శ్రీనివాస్, కె రవి, బి రవి, కొచ్చర్లపాటి వెంకటేశ్వరరావు, దేవరకొండ గోపాలకృష్ణ, సానబోయిన రాంబాబు, నర్సింగ్, యలగంటి కృష్ణ, వీర రాఘవ, కృష్ణవేణి, భేలే లక్ష్మి, గల్లా లక్ష్మి, ఎం అప్పారావు, జంగారమ, మిత్ర బృందం, బండారు బాబు తదితరులు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలకు ఫ్రెండ్స్ సర్కిల్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ 12 సంవత్సరాలుగా రాజమహేంద్రి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం 5,000 మందికి తక్కువ కాకుండా మేము అన్న సమారాధన కార్యక్రమం చేపట్టాం. ఈ కార్యక్రమానికి ఎంతోమంది బంధువులు, మిత్రులు, శ్రేయభిలాషులు, భక్తులు సహకరిస్తున్నారు. దానివల్లనే నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఇలాగే 10 సంవత్సరం ఇంకా జనాలు పెంచుతూ మేము చేయాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి నండూరి సుబ్బారావు గారు, పంతం కొండరావు గారు, శ్రీకాకుళం శివరామ సుబ్రహ్మణ్యం గారు, మహిళా సంఘాల తరఫున కూడా మాకు ఎంతో ప్రోత్సాహం లభిస్తుంది. రమ్మగారి మిత్ర బృందం, జంగారమ్మ గారి మిత్ర బృందం, అలాగే మా స్నేహితులు పర్నాడు పాలరు, నాకు అక్కిరెడ్డి నానిగారు, అలాగే దేవరకొండ గోపాలకృష్ణ గారు, అక్కిరెడ్డి ఎవరు నర్సింగ్ గారు, సానబోయిన రామ గారు, కేఎస్ ఫ్రెండ్స్ సర్కిల్, ముఖ్యంగా లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్, కేఎస్ ఫ్రెండ్స్ సర్కిల్, అలాగే బోర్డు మంది మలగంటి కృష్ణ గారు, సాయి కుమార్ గారు, మా బేలే గంగాకృష్ణ గారు, ఇలాగే చాలామంది సహకరిస్తున్నారు. కొంతమంది పేర్లు మర్చిపోయిన క్షమించండి, కానీ అందరి సహకారం వల్ల ఈ కార్యక్రమం జరుగుతుంది నిర్విఘ్నంగాను. అంతమంది నా పేరు దిడ్డి సూరిబాబు, ఇక ఇందులో ఒక సభ్యుడిని నేను. నాతో పాటు అందరూ ఎంతోమంది శ్రమిస్తున్నారు. లవ్లీ సేవ ముఖ్యంగా తన ఉంటున్నాడు. అలాగే దేవుని సోమశేఖర్, దేవుని సోమశేఖర్ వాళ్ళ మిత్రబృందం, అలాగే బోడం వీరబాబు ఆయన కూడా సహకరిస్తున్నారు. అలాగే ఎంతోమంది సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక గోదావరి ఘటన ఉన్న లాంచీల రేవు వద్ద 22వ డివిజన్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో సుమారు 10,000 మంది భక్తులకు అల్పాహార పంపిణీ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని 22వ డివిజన్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. గోదావరిలోని పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అల్పాహారాన్ని స్వీకరించారు. ప్రతి ఏటా ఇదే విధంగా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సేవా కార్యక్రమాన్ని ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్కు కృతజ్ఞతలు తెలిపారు. మాజీ కార్పొరేటర్ మాటూరి రంగారావు, శెట్టి జగదీష్, మాటూరి సిద్ధార్థ, ఇన్నమూరి దీపు, నక్కాదేవి, వరప్రసాద్, మద్ది నారాయణరావు, నల్లం శ్రీను, నిమ్మలపూడి గోవింద్, నల్లం శ్రీనివాస్, గ్రంథి రాజా, రాజేష్, బ్రింగుమల్ల నారాయణ, బ్రింగుమల్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈరోజు మన వినాయక చవితి మిత్రబృందం తరపున 22వ వార్డు నుంచి మనం ఇంచుమించు 10,000 మందికి మైసూరు బజ్జీ, టమాటా బాతు, పులిహారు చేయించినామండి. అదే కాకుండా మధ్యాహ్నం మార్కండే సంకుల్లో చేసే వాలంటీర్స్ అందరికీ భోజన సదుపాయం కూడా మనం ఏర్పాటు చేసాం. ఇదంతా ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి కోరిక మేరకు ఆయన చెప్పిన విధంగా ఈ కార్యక్రమాలన్నీ చేయించినామండి. భక్తులందరూ దీన్ని చాలా బాగా పొద్దునుంచి 5:30కి మొదలెట్టామండి. చాలా బాగా క్యూ పద్ధతిలో తీసుకుని అందరూ కూడా చాలా తొడుతుడుకు లేకుండా క్రమశిక్షణతో భక్తులందరూ కూడా సహకరించారు. ఈ భక్తులందరికీ నమస్కారం. రాజమహేంద్రవరం నగరంలో ఆధ్యాత్మిక ప్రదేశమైన ఈ గోదావరి నదీ తీరాన వెలసిన అనేక దేవస్థానాల్లో మార్కండేయ స్వామి దేవస్థానం ప్రప్రథమైనది. అది మన 22వ డివిజన్ ప్రాంగణం వద్ద మాజీ కార్పొరేటర్ మాటూరు రంగారావు గారు, అలాగే ఇన్ఛార్జ్ శెట్టి జగదీష్ గారు, మాటూరి సిద్ధార్థ, మొత్తం మిత్ర బృందం అందరూ కూడా గత 4 రోజులుగా అహర్నిశలు పనిచేస్తూ వారికి సుమారు 10,000 మందికి అన్నప్రసాదం, పొద్దున్నే అల్పాహార ప్రసాదం సమకూర్చడానికి ముందుకొచ్చారు. వారితో పాటు సహకరించిన శానిటేషన్ బృందానికి ధన్యవాదాలు తెలుపుతూ భక్తులందరూ కూడా ఒక క్రమబద్ధంలో వస్తూ అందరూ కూడా పరిశుభ్రత పాటించడం చాలా గమనార్హం. అదే కాకుండా
ఇక్కడ ఈ ఏర్పాట్లు అన్నిటికీ కూడా మాకు వెన్ను ఉండి నడిపించిన శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, అలాగే నగరపాలక సంస్థ ప్రతి ఒక్కరికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజమహేంద్రి గోదావరి పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పేపర్ మిల్ వద్దనున్న తేతలి కనికిరెడ్డి బస్టాండ్ వద్ద భక్తులకు పెద్ద ఎత్తున ప్రసాద వితరణ జరిగింది. కోటిలింగాల రేవు వద్ద శివరాత్రి స్నానాలు ఆచరించేందుకు వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా కోటిలింగాల రేవులో స్నానం ఆచరించేందుకు వచ్చిన భక్తులకు గత 12 సంవత్సరాలుగా ప్రసాద వితరణతో పాటు వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది సుమారు 2,000 మంది భక్తులకు ప్రసాదం వితరణ చేశామని, శివరాత్రి రద్దీని తగ్గించేందుకు కలెక్టర్ పి ప్రశాంతి, జిల్లా ఎస్పీ నరసింహకిషోర్, మున్సిపల్ కమిషనర్లు విస్తృత ఏర్పాట్లు చేశారని అన్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేసేందుకు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. గోదావరి పుష్కరాలకు మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేయాల్సి ఉంది అని, అందరి సూచనలు సలహాలు తీసుకోవాలి అని కోరారు. గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా రాజమండ్రి కోటిలింగాల దేవస్థానానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అనేక మంది వేల సంఖ్యలో రావడం జరిగింది. ఈ సంవత్సరం మన మున్సిపాలిటీ వారు కానివ్వండి, పోలీసు ట్రాఫిక్ శాఖ వారు కానివ్వండి, ఏర్పాట్లన్నీ కూడా బాగానే చేయడం జరిగింది. రేవులన్నీ కూడా శుభ్రం చేశారు. అదేవిధంగా ఎస్పీ గారు కూడా మనం మేము ఇచ్చిన సలహా మేరకు ట్రాఫిక్ని అంతా కూడా డైవర్ట్ చేసి ఇటు కాతేరు 4-వే బ్రిడ్జ్ నుంచి ఇటు రాకుండా అలా కొంతమూరు కోలమూరు 4-వే బ్రిడ్జ్ దగ్గర నుంచి ట్రాఫిక్ మళ్లించడం వల్ల బస్సులు కానీ లారీలు కానీ ఏవి కూడా ఇటువైపు రానివ్వకుండా ఉండటం వల్ల ట్రాఫిక్ చాలా క్లియర్గా, చాలా ప్రశాంతంగా అందరూ కూడా దర్శనం చేసుకుని వెళ్తున్నారు. ఈ సెంటర్లో ఇక్కడ మా తండ్రి గారైన తేతల కనికిరెడ్డి గారి పేరు మీద 12 సంవత్సరాల క్రితం బస్ షెల్టర్ కట్టించడం జరిగింది. ఆ బస్ షెల్టర్ కట్టించిన నాటి నుండి కూడా ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున పులిహోర ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. దానికి మాకు ఇక్కడ ఉన్నటువంటి ఈ గోదావరి పరిరక్షణ సేవా సమితి సభ్యులు, అలాగే మా స్నేహితులు, మిత్రులు అందరూ కూడా వచ్చి దీనికి సహకారం అందిస్తున్నారు. మరి దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తాం ప్రతి సంవత్సరం కూడా. అలాగే ఇది శివరాత్రికి ఏదైతే ఇప్పుడు ఏర్పాట్లు చేశారో దాన్ని రాబోయే 2027 పుష్కరాలకి ఒక ఎగ్జాంపుల్గా, శాంపుల్గా తీసుకుని ఇంకా పకడ్బందీగా ఏర్పాట్లు చేయవలసిన అవసరం ఉంది. మరి ఇవన్నీ కూడా మా సలహా సూచనలు కూడా పరిగణలోకి తీసుకుని ఎస్పీ గారు కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి, మున్సిపల్ కమిషనర్ కానివ్వండి, ఈ ఏర్పాట్లన్నీ కూడా సక్రమంగా చేసినందుకు రాజమండ్రి ప్రజలందరి తరఫున వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు. స్థానిక ఆర్యాపురం సత్యనారాయణ స్వామి ఆలయ సమీపంలో ఉన్న రహదారిపై కాతేరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో వాసవి క్లబ్ ప్రతినిధులు భక్తులకు ప్రసాద వితరణ చేశారు. మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని వాసవి కన్యకా పరమేశ్వరి వైశ్య సేవా సంఘం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ప్రసాద వితరణ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు. గోదావరి రేవుల్లో పుణ్యస్నానాలు ఆచరించి తిరిగి వెళ్తున్న భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో గార్లపాటి సూర్యనారాయణ, తేజ, రత్న తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఏటా వైశ్య సేవా సంఘం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి రోజున సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు గార్లపాటి తెలిపారు. वीडियो ने ओके। మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక లలితానగర్ సమీపంలో ఉన్న రహదారిపై మీనాక్షి సెప్టిక్ ట్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో సుమారు 10,000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు.
మీనాక్షి సెప్టిక్ ట్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక లలితానగర్లో ఉన్న సంఘం కార్యాలయం వద్ద భారీగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు కరుణామయుడు శ్రీను అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ 73 మంది సభ్యులు గల తమ యూనియన్ ఆధ్వర్యంలో సుమారు 13 సంవత్సరాల నుండి మహాశివరాత్రికి అన్నప్రసాద వితరణ చేస్తున్నామన్నారు. సుమారు 10,000 మంది భక్తులకు అన్నప్రసాదం వితరణ నిర్వహించామన్నారు. వేసవిలో చలివేంద్రం కూడా ప్రారంభించి ప్రతిరోజు మంచినీరు, మజ్జిగ వితరణ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరుణామయుడు శ్రీను బ్రదర్స్ అండ్ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు ముసలయ్య, దాసరి రాజు, వెంకన్న, సత్యరాజు, సాయి, ప్రసాద్, సాల్మన్, వెంకన్న, జేమ్స్, తిరుమలరావు, మలాకి, తిరుమలరావు, ప్రసాద్, సలోమిన్ తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి శుభాకాంక్షలు అంటే భక్తులు చాలామంది తరతరాలు వచ్చారండి. వాళ్ళందరికీ ప్రసాదం తిని చాలా బాగుందని అన్నారు. శ్రీ మీనాక్షి సెప్టిక్ ట్యాంక్ యూనియన్ సభ్యుల ద్వారా చేయడం జరిగిందండి. 14 సంవత్సరాల మట్టి ఇలా చేస్తున్నాం. ఇంకా మేము ఇంకా బాగా చేయాలని అనుకుంటున్నామండి. చేస్తామండి. రోజుకి కొద్దిగా మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు చలివేంద్రం ఓపెన్ చేస్తామండి. శ్రీ మీనాక్షి సెప్టిక్ ట్యాంక్ మీద 73 మంది ఓనర్స్ అండి. మొత్తం ప్రతి ఒక్క రూపాయి అందరూ సమానంగా వేసుకుని చేయడం జరుగుతుందండి. ఇలాగ మంచి చెడు అంటూ అన్నిటికీ మా యూనియన్ ఉంటుందండి. ఈరోజు 10,000 మందికి వండడం జరిగిందండి. ఒక 12,000 మంది దాకా తినొచ్చన్నారు. వండిన ఐటమ్స్ ఏమో అండి, పులావ్, బిర్యానీ వండాం, పూల మకానీ కర్రీ, బంగాళదుంప కర్రీ, సాంబారు, వైట్ రైస్, సేమియా కేసరి అండి, స్వీటు, పెరుగు అన్ని విధాలుగా పెట్టాం. పప్పు, సాంబారు పెట్టామండి. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి. మాది వచ్చి శ్రీ మీనాక్షి సెప్టిక్ ట్యాంక్ యూనియన్ అండి. ఆ యూనియన్లో గత 14 సంవత్సరాలు చేస్తున్నారు. మేము యూనియన్ ద్వారా 4 సంవత్సరాలు చేస్తున్నాం. ఫస్ట్లో స్టార్టింగ్లోని తక్కువగా మొదలెట్టి ఇప్పటికి మేము 10,000 దాకా వచ్చామండి. అది మా యూనియన్ శ్రీ మీనాక్షి సెప్టిక్ ట్యాంక్ యూనియన్ ద్వారా మేము ఇంకా అభివృద్ధి అవుతాం. అలాగే ఫ్యూచర్లో కూడా మేము ఇంకా ఎన్నో కార్యకలాపాలు చేయాలని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు 10,000 మందికి భోజనం పెట్టామండి. ఇంకా ఫ్యూచర్లో ఇంకా అభివృద్ధి చేస్తూ ఇంకా పెడుతూ ఉంటామండి. అలాగే శ్రీ మీనాక్షి ద్వారా మేము ఇంకా బాగుండాలని అందరూ దీవించాలని కోరుచున్నాం. స్థానిక టీనగర్ పాలు, పెరుగు వర్తక సంఘం కార్యాలయం వద్ద మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్వామివారి మంచలింగం, అమ్మవారి మంచు ప్రతిమ భక్తుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. స్థానిక టీనగర్లో ఉన్న రాజమండ్రి పాలు, పెరుగు వర్తక సంఘం ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పాల వర్తక సంఘం అధ్యక్షుడు సూరంపొడి పనసయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. భక్తుల సందర్శనార్థం ఐస్తో ఏర్పాటు చేసిన హిమశివలింగం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. భక్తులు హిమశివలింగాన్ని, అమ్మవారి ప్రతిమను దర్శించుకుని ప్రసాదం స్వీకరించారు. సుమారు 5,000 మంది భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు పెద్దిరెడ్డి చిట్టిబాబు, గౌరవ ఉపాధ్యక్షుడు మెర్ల సుబ్బారావు, గౌరవ సలహాదారులు కూరాకుల రాంబాబు, గౌరవ ఉప సలహాదారులు మద్దిరెడ్డి వీరబాబు, గౌరవ ఉప సలహాదారులు నల్లజర్ల వీర వెంకట్రావు, గౌరవ ఉప కార్యదర్శి బొల్లి శ్రీను, కన్వీనర్ సింగన ప్రకాష్ రావు, సెక్రటరీ లంక రామకృష్ణ, వైస్ ప్రెసిడెంట్లు నక్కా శ్రీను, చామకూరి నరసింహమూర్తి, కోశాధికారి తోరాటి చెంచలయ్య, జాయింట్ సెక్రటరీ కోరాసికుల శ్రీను, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్ద రుద్ర ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని 14వ సంవత్సరం సుమారు 5,000 మంది భక్తులకు భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్ద రుద్ర ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జరిగిన అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు. గోదావరి రేవుల్లో పుణ్యస్నానాలు ఆచరించి వెళ్తున్న భక్తులను సాదరంగా ఆహ్వానించి అన్నప్రసాద వితరణ చేశారు. రుద్ర ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా మహాశివరాత్రి సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మరుకుర్తి గంగాధర్, అల్లమెల్లి దుర్గాప్రసాద్, అల్లమెల్లి శ్యామరెడ్డి, సత్యనారాయణ, ఉపేంద్ర ప్రసాద్, భుజంకి శ్రీను, రాంబాబు, పాలిపి రాఘవ, తాపేశ్వరం గణేష్, పొడిపిరెడ్డి శ్రీనివాస్, మణికంఠ, రాంబాబు, గోవింద్, నక, కిరణ్, శంకర్, తులసిరామ్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 5,000 మంది భక్తులకు అన్న సమారాధన చేశారు. ఓకే, థ్యాంక్ యూ. ఆయన గారు కాదు బాబు. ఓకే, అందరూ బాబు స్పీడ్గా పంపించారు కమిటీ వారు. లైవ్ ఉంటుంది ఛానల్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భక్తి శ్రద్ధలతో మహాశివరాత్రి పర్వదినం భక్తులతో కిటకిటలాడిన గోదావరి స్నానఘట్టాలు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలి. శైవ క్షేత్రాల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి పూజలు. మార్కండేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు, బారులు తీరి స్వామివారిని దర్శనాలు. భక్తులతో కిటకిటలాడిన మరో ఉజ్జయిని రోటరీ మహాకాళేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు. రాజమహేంద్రి ఫ్రెండ్స్ సర్కిల్ అన్నదానం భారీగా తరలివచ్చిన స్వీకరించిన భక్తులు. ఈ వార్తలందరితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.